పుట్టిన పిల్లలకి మసాజ్ చేయటం భారతదేశంలో సర్వసాధారణం. పుట్టినప్పటి నుంచి దాదాపు 6 నెలల వరకు మసాజ్ చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో దీనికోసం ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు. పిల్లలకి వాళ్ళు చాలా బాగా మసాజ్ చేస్తూ ఉంటారు. నిజానికి పిల్లలకి ఇలా మసాజ్ చేయటం మంచిదేనా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? పిల్లలకి మసాజ్ మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. దేశంలో 100 ఏళ్లుగా ఉన్న ఈ పద్ధతి చాలా మంచిదంటున్నారు. అయితే ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి మరింత మేలు చేకూరుతుందని చెబుతున్నారు. సాధారణంగా 9 నెలలు నిండి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువులకి మసాజ్తో అవసరం ఉందంటున్నారు వైద్యులు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులకి మాత్రం మసాజ్తో ఎంతో మంచి జరుగుతుందని దక్షిణాసియాలో అనేక శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి శిశువులకి మసాజ్ చేయటం వల్ల బిడ్డ బరువు పెరగటంతో పాటు బయటికి నుంచి వచ్చే బ్యాక్టీరియాలను శరీరం నిరోధిస్తుందని ఈ అధ్యయనాల్లో తేలింది. ఇలా మసాజ్ చేయటం వల్ల శిశు మరణాలు 50% వరకు తగ్గుతాయని తేలింది. ఇలా శిశువుకి మసాజ్ చేయటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వాళ్ళకి టీనేజ్ వచ్చే వరకు కొనసాగుతాయని వైద్యులు కనుగొన్నారు. స్టాన్ఫర్డ్ మెడికల్ ప్రొఫెసర్ డారెన్ స్టార్ట్ బంగ్లాదేశ్, భారత్లో పర్యటించారు. ఆ టైంలో బామ్మలు తమ శిశువులకి ఇలా మసాజ్ చేయటాన్ని ఆయన గమనించారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే తమకు తెలియదని, 100 ఏళ్లుగా ఇలా చేయటం తమకు ఆచారమని వాళ్ళు చెప్పారు. ఇది డారెన్ స్టార్ట్ను బాగా ఆకర్షించింది. శతాబ్దాలుగా భారత్లో ఎందుకు ఇలా చేస్తున్నారో కనిపెట్టాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. వెంటనే ప్రయోగాలకు, సర్వేలకి సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్లోని ఓ హాస్పిటల్ నుంచి డారెన్ స్టార్ట్ అధ్యయనం మొదలైంది. అక్కడ నెలలు నిండకుండా పుట్టిన 497 మంది శిశువులపై ఆయన అధ్యయనం చేశారు. వాళ్లకు మసాజ్ చేయటం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు కనుగొన్నారు. ఇలా మసాజ్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్లు సోకటం 40% తగ్గిందని, శిశు మరణాల సంఖ్య 25 నుంచి 50% తగ్గినట్లు కనుగొన్నారు. శిశువు ఒంటిపై తరచుగా మసాజ్ చేయటం వల్ల వాళ్ళ చర్మంపై మైక్రోబియం అనే రసాయనం తయారవుతుంది. ఈ రసాయనం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది, ఎన్నో రకాల వైరస్లను అడ్డుకుంటుంది. పోషకాహార లోపంతో పుట్టిన పిల్లలకు ఇలా మసాజ్ చేయటం వల్ల ఒంటిపై మైక్రోబియం వృద్ధి చెంది రోగాల బారిన పడకుండా ఉన్నారు అని తెలుసుకున్నారు. ఇలా మసాజ్ చేయటం వల్ల శరీరం ఎముకలు గట్టిబడి ఒంటికి బలం చేకూరుతుంది. ఇక డారెన్ స్టార్ట్ బృందం ఉత్తరప్రదేశ్లోని 26,000 మంది శిశువులపై అధ్యయనం చేసింది. వీళ్ళలో సగం మంది శిశువులకి సన్ఫ్లవర్ నూనెతో మసాజ్ చేయమన్నారు. మిగతా శిశువులకి ఆవ నూనెతో మసాజ్ చేయమన్నారు. అయితే నెలల నిండి సాధారణ ప్రసవంలో జన్మించిన శిశువులపై ఈ మసాజ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో మాత్రం ఈ మసాజ్ బాగా పనిచేసింది. దాదాపు 52% మంది మరణాల నుంచి తప్పించుకున్నారు. మెదడుకి పొట్ట నుంచి అనుసంధానంగా ఉండే వేగం నరాన్ని మసాజ్ బలోపేతం చేస్తుంది. దీనివల్ల మెదడు చురుగ్గా మారటంతో పాటు పొట్టలో జీర్ణక్రియ పెరుగుతుంది. ఫలితంగా శరీర బరువు పెరుగుతుంది. రోజు పొట్టని మసాజ్ చేయటం వల్ల నొప్పి, ఒత్తిడి తగ్గుతాయని తేలింది. 2013లో దక్షిణ భారతదేశంలో 194 మంది శిశువులపై నిర్వహించిన అధ్యయనంలో మసాజ్లో భాగంగా పిల్లల చెవులు, కళ్ళల్లో నూనె వేస్తున్నట్లు గమనించారు. ఇది మాత్రం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఇలాంటివి చేయటం వల్ల శిశువులకి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందంటున్నారు. మరి మసాజ్ ఎలా చేయాలి? దీనికోసం ఎలాంటి నూనెలు వాడాలి? నెలలు నిండకుండా పుట్టే శిశువులకి మసాజ్ తేలిగ్గా చేయాలి. చేతులతో వాళ్లపై ఎక్కువ ఒత్తిడి ఇవ్వకూడదు. సున్నితమైన భాగాలపై మసాజ్ చేయకపోవటమే ఉత్తమం. ఇక 9 నెలలు నిండి ఆరోగ్యవంతంగా పుట్టిన శిశువులకి కాస్త ఒత్తిడితో మసాజ్ చేయొచ్చు. ఇక నూనెల విషయానికి వస్తే సన్ఫ్లవర్ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇవన్నీ ఒకేలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయని చెబుతున్నారు. అయితే ఏ నూనె వాడినా ముందుగా పిల్లల కాళ్లపై పరీక్షించి ఎలాంటి రియాక్షన్లు లేవని నిర్ధారించుకున్న తర్వాతే శరీరం మొత్తం ఉపయోగించాలి అని సూచిస్తున్నారు. కొంతమంది నూనెను గోరువెచ్చగా మరిగించి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయటం అందరి శిశువులకి ఉత్తమం కాదని చెబుతున్నారు. ఈ విషయంలో కూడా ముందుగా చెయ్యి లేదా కాలుపై పరీక్షించి ఆ తర్వాత మసాజ్కు ఉపక్రమించడం మంచిదంటున్నారు. వీలైనంత వరకు కాచిన నూనెలు కాకుండా సహజమైన నూనెలు వాడకమే ఉత్తమం అని చెబుతున్నారు. నూనెతో శరీరంపై మర్దన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వేడి పుడుతుందని, గోరువెచ్చని నీటితో మర్దన చేస్తే శరీరం మరింత వేడెక్కే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఆవ నూనెలో మాత్రం యురేసిక్ యాసిడ్ ఉంటుంది.
ఎక్కువ మంది శిశువులకి ఇది పడదని వైద్యులు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ శిశువులకి మసాజ్ చేయటం మంచిదేనని, కాకపోతే ఆ ప్రక్రియ మొదలు పెట్టే ముందు వైద్యుల సలహా మేరకు ముందుకు వెళ్ళటం మంచిదని చెబుతున్నారు. పైగా ఏ నెల నుంచి ఎన్ని నెలల వరకు ఈ మసాజ్ చేయాలనేది కూడా వైద్యుని అడిగితే బెటర్ అని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.